ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరందరూ కూడా చాలా కాలం నుంచి కూడా భూములు ఇచ్చారు కదా, భూములు ఇచ్చారు, కనీసం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, మరి ఎలా బతుకుతున్నారు మీరంతా? అస్సలు ప్రభుత్వం ఏమీ చలించలేదండి. ప్రభుత్వం చెల్లించినట్టయితే ఈరోజు స్టీల్ ప్లాంట్ విశాఖ అంటే ఒక లెవెల్లో ఉండును. అదేమీ లేదు, పట్టించుకోలేదు అస్సలు. ప్రభుత్వం వచ్చింది కానీ వచ్చినవాడు వచ్చినట్టు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు 5 సంవత్సరాలు సరిపోయినట్టు చూసుకుంటున్నారు. మా హామీలు ఇచ్చుకొని అన్ని చేసుకుంటున్నారు. కానీ ఏమి కనీసం అయ్యో వీళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ పోయింది కదా, వీళ్ళు బాధపడుతున్నారే, వచ్చిన వాడల్లా స్టీల్ ప్లాంట్ అవి చేసేస్తాను ఇది చేసేస్తాను, శాలరీస్ వస్తాయి, పిల్లలు ఏదో భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే అది కూడా లేదు. ముసలి వాళ్ళు మేము మా ఆయన ఒక్కలే ఉన్నారు, అతను చేస్తున్నారు. కాకపోతే శాలరీస్ కూడా సరిగ్గా పడడం లేదు. మా అత్తగారు మామూలు కూలి పనే, ఎంప్లాయ్ ఏం కాదు. మీరు లక్షల రూపాయలు విలువ చేస్తే భూములు ఇచ్చి ఈ రోజు కూలి పని తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ కూలి పనే అవకాశం ఉంది, ఇంకేం లేదు కదా, మరి దానికే వెళ్తున్నారు. కానీ దాని కూడా శాలరీస్ లేవు. పిల్లలకు బాగోపోయినా ముసలి వాళ్ళు, మా అత్తయ్య గారు 2 నెలలు హాస్పిటల్ తీసుకెళ్ళాక చనిపోయారు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, డబ్బు లేక మేము చంపేసుకున్నాం. అది స్టీల్ ప్లాంట్ ఇంత దరిద్రంగా తయారైంది. కనీసం నిర్వాహకులు ఇలాగ అయిపోతున్నారు కదా అని పట్టించుకున్న ప్రభుత్వం కూడా లేదు. అందులోనూ కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎందుకండి మాకు ల్యాండ్ ఇచ్చాము, ఆ ల్యాండ్ కాగా మా ల్యాండ్ మాకు ఇచ్చేసేయాలి, లేకపోతే మాకు ఏదో పరిష్కారం కూడా చూపిస్తే మంచిది. ఇదే విధంగా అంటే తల్లి పిల్లలు చనిపోవడం తప్ప ఇంకేం పరిష్కారం లేదండి. ఇంకా అసలు చాలా దీన స్థితిలో ఉన్నాం మేమైతే. మాత్రం ఎవరు పట్టించుకునే లేదు. పిల్లలకు తిండి లేదు. ఇక పిల్లలకు జ్వరం వచ్చి 1 రోజులు అవుతుంది, హాస్పిటల్ చూపించడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేక అలా ఉంచుకున్న ఏదో 20 రూపాయలు పట్టుకెళ్ళి ట్యాబ్లెట్ వేయడం అలా ఉండడం అంతే మాత్రమే చేస్తున్నాం. స్కూల్లో కూడా మేము చేర్పించలేక గవర్నమెంట్ స్కూల్లో ఇంకా ఉండాలి కదా, అందుకనేసి ఇలా ఇంటికాడే ఉంచేసుకున్నాం. కట్టలేకపోతున్నాం పిల్లలకి, ఆ విధంగా ఉంటున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల దయచేసి మాకు ఏదో పరిష్కారం చూపిస్తే చాలా మంచిది. ఇలాగైతే చాలా చనిపోవడం తప్ప ఇంకేం లేదు. మనం చూడొచ్చు, పక్కన ఉంది పాప అనారోగ్యం పోలే, కనీసం హాస్పిటల్ చూపించుకోలేక ఇబ్బంది పడిపోతుందని ఆ తల్లి చెప్తుందమ్మా. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? 8th. ఇంట్లో బాగాలేదా? ఎప్పటి నుంచి? వారం అయిపోతుంది. చూడు, నెల రోజు నుంచి కూడా వారం 10 రోజుల నుంచి కూడా జ్వరం వచ్చినా కనీసం చూపించుకోలేని పరిస్థితుల్లో, దుర్భర పరిస్థితులు ఉన్నారు. అమ్మ మీరేమంటారు? ఇంటి 6 నెంబర్ ఉన్నదని మా అమ్మ నాన్న ఎదుగు 6 నెంబర్ ఉన్నది, జాబ్ వస్తుంది, పెళ్లి చేసుకుంటే కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది, మా పిల్లలైనా ఉద్యోగస్తులకు ఇచ్చుకునేపోయాం కదా, రేపు పొద్దున ఏదైనా వస్తుందని చేశారు. మాకు పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. మా మామగారు చూస్తే ఇలా పెళ్ళయింది, 60 సంవత్సరాలు అయిపోయింది, తీసి పారేసి పక్కన ఎట్టేశారు. ఇప్పుడు వాళ్ళని పోషించాలి, మేము పోషించుకోవాలి. మా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. స్కూల్లో చదివించుకుందామని డబ్బులు లేక నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోండి, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంటే ఉండి ప్లాంట్ పని కూడా మాకు సరిగ్గా జీతాలు వేయడం లేదు, బత్తాలు లేకుండా ఉన్నాం. పిల్లలు తిండి ఇదని కొనమ్మా అందరికి డబ్బులు లేవని అనిపిస్తుంది. ఆ గంజినీళ్ళనే తాగుదామంటే ఇన్నాళ్ళ పిల్లలకి కాదు కదా. పిల్లలు చదివించుకుందాం, మా చదువులు ఎలాగే ఏడుస్తున్నాయి, వాళ్ళకైనా భవిష్యత్తు బాగుంటుంది, మీద మంచి ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మాకు ఆ ఉద్యోగాలు అవి లేవు, మేము ఎలాగో కూలి పని చేసుకో ఏ ఇంటి పని పాస్ పనికి వెళ్ళవలసి వస్తుంది, వాళ్ళకి అలా కాదు, మాకన్నా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆ 6 నెంబర్ ఏదో వస్తే ఉద్యోగం వస్తే మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందని కానీ కళ్ళు కనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, రోడ్డు మీద ఉన్నాం. ఒక కరెంటు బిల్లు కట్టుకోవాలంటే అన్ని పెంచేశాడు, ధరలు పెంచేశాడు. ఎన్నాళ్ళు 5,000తో ఇంటి బతుకు అయిపోయింది, ఇప్పుడు 20,000 తెచ్చుకున్నా ఇంటి తినడానికి అవ్వడం లేదు. రేపొద్దున అరుగు తీస్తే అప్పుకి వెళ్ళాలి, అప్పు చేస్తే ఇంట్లో బాగోపోతే అప్పులకి వెళ్ళాల్సి వస్తుంది ఊరి మీదకి. ఎవడి చేస్తారు, ఎన్నెళ్ళు ఇచ్చేస్తాడు అప్పు, ఇంట్లో ఉండివన్నీ అమ్ముకొని తింటున్నాం. బంగారం లేదు బాగా కొనుక్కునివేనా వండుకోలేకపోతున్నాం, అన్నీ అమ్ముకొని తినవలసి వస్తుంది. ఇంకా బతుకుంటే ఇంకేం లేదు, ఇల్లు కట్టుకోలేక కూలిపో కారిపోతుంది. పేరుకే ఏదో అప్పుడు ఇచ్చిన డబ్బులతో ఏదో వాళ్ళు ఏదో నిలబెట్టారని బతుకు దాన్ని కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇల్లులో కారిపోతున్నాయి. అలా వర్షం వచ్చి ఏదో డొక్కులు పెట్టుకొని కూర్చొని తింటున్నాం. ఏదో పిల్లలు ఏదో ఉండడానికి అద్దెలు కట్టుకోలేక ఎక్కడికి వెళ్ళలేక ఉన్నిళ్ళు వదులుకోలేము, అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఓ జీతాలు లేవు, ఓ జీతాలు అయితే 1 నెల రాకపోతే వచ్చే నెల ఏమైనా కట్టుకోవాలంటే అప్పు. ఎవడిచ్చేస్తాడు అప్పులు? ఏమైనా ఉంటే ఉన్న ఆధారాన్ని బట్టి ఇస్తాడు. ఒక అప్పుడు ఇవ్వలేకపోతున్నారు, ఒక చేయలేకపోతున్నారు. ప్రభుత్వం చూస్తే మేము అది చేసేస్తాం ఇది చేస్తాం, అందరూ హామీలు ఇచ్చేస్తున్నారు బాగానే. పోన్లే జగన్నాథ్ సీఎం జగన్ ఉన్నప్పుడు ఏమంచి చేసేస్తాం చెంతామని ధర్నాలు అవి చేశారు. అప్పుడు వచ్చి మేము చేస్తాం మేము చెంతామని 10 సంవత్సరాలు అందరూ నిలబెట్టి మా వాళ్ళే కదా అందరూ మా దగ్గర ఉన్నారు అన్ని చేస్తారని వీళ్ళు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయలేకపోతారు. ఇప్పుడు అందరూ చేతులు ఎట్టేస్తే మేము ఎవరికి వెళ్ళాలి, ఇంకెక్కడికి తిరగాలి? మేము ఎందుకు నాయకులే మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? మాకు స్టీల్ ప్లాంట్ పేరుకే పెద్ద వైజాగ్ అందరికీ స్టీల్ ప్లాంట్ పెద్ద పేరు.
ఎవరైనా అడిగితే వైజాగ్ అంటే ముందు గుర్తొచ్చే స్టీల్ ప్లాంట్, అలాంటి స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉందంటే ఎవరు నమ్ముతారు? ఇంత జీతం అంత అండగా ఇది ఎందుకు అప్పుల్లో ఉన్నది? ఎంతమంది ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద బతకాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చేస్తుంది ప్రభుత్వం మా అందరికీ? ఏ న్యాయం చేస్తుందని? మా పిల్లలు మేము తినడానికి లేక గతి లేకుండా ఉన్నాం. ఈరోజు మేము ప్రజలం కాదా? మేము వైజాగ్లో లేమా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కు లేదా? ఏమి లేదని చెప్పేసి మాకు ఇక్కడ ఇలా ఉంచారు. మేము మొత్తం మనుషులం కాదా? మాకు ఓటాకు ఉందని మేము ఓటాకు ఉన్నప్పుడే మేము గుర్తొస్తున్నామా? ప్రజలమి మేము జనాలకు మేము గుర్తు రావడం లేదా? మేము తినడం లేదా? మేము బతుకున్నామా లేదా అని ఏం గుర్తు రాదా ప్రభుత్వానికి? మేము అడుగుతున్న ప్రభుత్వం నిజంగా ఈరోజు ఏం న్యాయం చేస్తారు మా పిల్లలకి, మా బతుకులకి? మేము ఏం తిని బతకాలి? మా జీతాలు లేకపోతే లేకపోతే ఉద్యోగాలు లేవు, ఏం న్యాయం చేస్తారు? ఉద్యోగాలు భూములు తీసుకున్నారు, ఇప్పుడు భూములు 1000 కోట్లు అమ్ముకుంటున్నారు. మేము అడగలేదే, 50 సంవత్సరాల నుంచి మనకి ఉండిపోయాం. మాకు ఉద్యోగాలు వస్తాయి కదా, ఏదైనా బతుకు బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించాం. కానీ ఇప్పటికీ ఏమీ లేకుండా చేశారు. ఇప్పటికే న్యాయం చేసి మాకు నష్టపరిహారం కింద మాకు ఎంత ఇస్తారో వెంటనే ప్రతికరించి మాకు ఏదో న్యాయం చేయండి. లేదా మా ఉద్యోగాలను మాకు ఉద్యోగాలు ఇప్పించి స్టీల్ ప్లాంట్ బతికి ఉంది బాగా ఉన్నదని చెప్పి బంగారు భవిష్యత్తు వేసి మాకు ఉద్యోగాలు ఇప్పించండి. లేదా మా పిల్లలకు నష్టపరిహారం కింద ఎంత ఇస్తారని ఇవ్వండి. లేకపోతే మా భూములు మాకు ఇవ్వండి. కూలో నాలో చేసుకొని బతుకుతున్నట్టు కష్టపడి ఆ భూమిని దున్నుకొని తింటాం. ఉన్నకాడికి కాడుకో గెంజో తాగుతాం. అంతేగాని ఏమి న్యాయం చేయకుండా నిమ్మ కింద నేనెత్తులా ఉండిపోతున్నారు. మాకు ఏం పరిష్కారం చూపించట్లేదు. ఏదైనా సరే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తేనే ఈరోజు బాగుంటుంది. ప్రజలందరూ ఒకటే మాట మాట్లాడుతాం, మాకు న్యాయం కావాలి, మాకు ఏదో నష్టపరిహారం ఇవ్వండి. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఇలాగుంది. మా అత్తమామలు మాకు ఏదో పిల్లలు పోతే మా పిల్లల భవిష్యత్తు కూడా ఇలాగుంటే మేము ఇంకేం పరిస్థితి, ఏం బాగుపడతాం? మేము మా పిల్లల కోసమైనా మేము బతుకుతున్నాం. మా అలా కాకుండా మాకు ఉద్యోగాలు లేవు. మా ఆయనకి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు రాశాడు ఉద్యోగం, మా పెళ్ళైన దగ్గర నుంచి రాశాడు, అయిపోయింది. ఇప్పుడు ఆపేశాడు. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏటీ లేదు, కూలి పని లేదు. ఆ కూలి పనికి కూడా జీతాలు లేవు. ఇప్పుడు పిల్లలకి ఏమైనా కొందామన్నా రూపాయి ఇవ్వడానికి ఆలోచించవలసి వస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అప్పుల్ని? మాకు మీరే న్యాయం చేసి చూపండి. ఎవరిని కదిపినా సరే ఇదే ఆవేదన, ఇదే ఆక్రందన. అమ్మ, మీరు ధర్నాలు చేస్తున్నారు చాలా సంవత్సరాలు బట్టి కూడా, మరి ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదా? లేదండి, పట్టించుకోలేదండి. మా ఆయనకి అప్పుడు 2 సార్లు 30 సంవత్సరాల కిందట 2 సార్లు కాల్ లెటర్ వచ్చిందండి. కాల్ లెటర్ వస్తే 2 సంవత్సరాలు మిస్ అయిపోయిందండి. మిస్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయింది మా ఆయనకి, కానీ ఇంకేటి చూపించలేదండి. కూలి పని కూడా లేదండి ప్యాంట్లో మాకు. అయితే ఎక్కడో బాగా వయసు ఉన్న వాళ్ళు ఎక్కడో కూలి పని అది అక్కడెక్కడ చేసి కూడా అండి. ఇప్పుడు అది లేదు, అతనికి వయసు అయిపోయింది, వెళ్ళలేకపోతుండ. మాకు బాబు ఉన్నాడు, ఆ బాబుకి కూడా 6 నెంబర్ మీద ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు. ఎందుకంటే పిల్లడు కొద్దిగా చదువు తక్కువ ఉంది. అమ్మ నీకు చదువు తక్కువ ఉంది, 6 నెంబర్ మారదంటున్నారు అని లెక్కల్లోనూ మాట్లాడుతుండు బాబు. ఇప్పుడు ఆ 6 నెంబర్ అలాగే ఉందండి. ఆ 6 నెంబర్కి ఏదో ఇస్తే ఇవ్వండి, లేదంటే మా పిల్ల తల్లి సముద్రంలో తీసుకెళ్ళి వడిసేయండి. పర్లేదు చచ్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ ఉండి మాకు ఇల్లు ఇచ్చి లాభేటండి. ఇల్లు ఇచ్చినా సరే కానీ ఇంట్లోట్టుగా ఇల్లు కానీ బొవ్వ పెడుతుందా? మాకు ఏంటి ఇల్లు బొవ్వ పెట్టదు. అందుకని ఏదైనా స్టీల్ ప్యాంట్ తాలికోలు మాకు ఏదైనా పెడితే పెట్టండి మా భూములు తీసుకున్నందుకు. లేదంటే మా పిల్ల తల్లిని తీసుకెళ్ళి చంపేయండి. పోనీ కూలి పని కూడా లేదు మాకు. ఆ 6 నెంబర్కి కూలి పని కూడా లేదు. మరి మీరు ఏం చేస్తారో మీ ఆలు చెయ్యాలండి, మాకు తెలియదండి. సారీ అండి. చాలా మంది కూడా మహిళలు ఇదే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా, అమ్మ మీరు ఉన్నారు కదా అమ్మ, నువ్వేమంటావు అమ్మ? నువ్వు కూడా ఆరు కార్డు ఉందా? నీకు ఆరు కార్డు ఉందా? ఆరు కార్డు మరి ఏంటి, ఏం ఉపయోగం ఆరు కార్డు వల్ల? ఏముంది, మాకు ఆడడం తప్ప ఇంకేం చేసింది ఏం లేదు కదండి. ఏదో ఆరు కార్డులు ఉన్నాయనేసి ఏదో ముసలి ఆ రోజుల్లో నమ్మించి పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు మా ఇంటికి మా ముసలోడికి 6 నెంబరు, ఆ ముసలోడు లేడు, చనిపోయాడు. కొడుకు రాశాడు, కొడుకు చనిపోయాడు. మనవడు రాశారు, మనవడు కూడా వయసు అయిపోతుంది. ఇంకే 6 నెంబర్ మాకు దేనికి ఉపయోగపడుతుంది? అంటే తరాలు మారుతున్నా మీకు పడట్లేదు. ప్లస్ ఏంటంటే భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్త చనిపోయింది. ఇప్పుడు 6 నెంబర్ మీద ఆధారపడి 3 ఉన్నాం, తల్లి 3 ఉన్నాం. మరి దాని మీద ఉపయోగం లేదు కదా. మరి ఏదైనా మాకు ఆ భూమి అనేది ఉందనుకో, పిల్లడు నాగలు దువ్వినా మేము ఏ గంట కావడం పండించుకొని బతుకుతాం కదా. ఇప్పుడు మాకు ఏటి ఆస్కారం చెప్పు? మేము ఎవరిని ఆధారపడి బతకాలి ఇంట్లో మగ దిక్కు లేనప్పుడు? మరి 6 నెంబర్ కన్నా న్యాయం చేసినా బాగుంటుంది కదా. ఇప్పుడు నా పిల్లడికి అని రాయిచ్చాం, పిల్లడికి లేదు, తండ్రికి లేదు, తాతకి లేదు. మరి 6 నెంబర్ ఎందుకు మాకు? 4 గీసుకోవడానికా? పట్టుకెళ్ళిపోండి 6 నెంబరు. మాకు మా భూమి మాకు ఇచ్చి మీ 6 నెంబర్ మీరు పట్టించుకెళ్ళిపోండి, మాకు ఎందుకు అనవసరం. ఇప్పుడు ఆ ఎదిగిన పిల్ల ఉంది, ఆ పిల్లకి 2 అక్షింతలు వేద్దామంటే ఎవరు వేస్తారు? తండ్రి ఉన్నాడా, తాత ఉన్నాడా, ఎవరున్నారు? 6 నెంబర్ చేస్తుందా ఏంటి? దానికి ఉపయోగం ఏంటి? పిల్లల్ని చదివించాం, 6 నెంబర్ ఉంది, అమ్మ ఈ 6 నెంబరు ఇది కాదంటే అది కాదంటే ఇది చదివిస్తే ఉద్యోగాలు వస్తాయి కదా అని పిల్లల్ని చదివించుకున్నాం. ఎందుకు ఉపయోగం లేనిది? దేనికి ఉపయోగం లేనిది? దేనికి మరి మీకేం కావాలి? ఏం కావాలి? 6 నెంబర్కి న్యాయం కావాలి. నా భూమి మాకు ఇచ్చేయండి, మేము ఆ భూమి మీద కష్టపడి బతుకుతాం. తల్లిని పిల్లలు ఇప్పుడు మా తల్లి 3 ఉన్నాం, తల్లి 3 అదే దున్నుకొని ఏదో బతుకుతాం. ఏదో చోళ్ళ గింజలు మంటెట్టుకొని తాగుతాం. ఇప్పుడు మరి పల్లెటూరులో అరకులకి సైడ్ అటు సైడ్ ఉన్నారు, పండించుకొని తాగట్లేదా? అందరూ ఉద్యోగాలు చేసిన లేరు కదా, మాకు ఎలాగో ఉద్యోగాలు లేవు. 6 నెంబర్ ప్లాంట్ లాస్ అయిపోయిందంట కదా. మరి
లాస్ అయిపోయి అమ్ముకొని తినడానికి అయితే పనికొచ్చింది కానీ ఉండడానికి పనికి రాలేదు. మరి ఆర్లెంబర్ ఎందుకు మరి స్టీల్ ప్లాంట్ లేనప్పుడు మాకు న్యాయం చేస్తే ఆర్లెంబర్ న్యాయం చేయండి, నాతో మా భూమి మాకు ఇచ్చింది మేము అదే అమ్ముకుంటాము, నాతో పండించుకుంటాము, ఏదో చేసుకుంటాం, అంతేవరకే. ఇది చాలా మంది కూడా ఆవేదన చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ గ్రామంలో ఉన్నాం, ఇంకా మంది చాలా మంది కూడా ఇల్లు